నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి తెలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. చూసే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, ఆ వీడియోను లైక్ చేయండి. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ పేపర్లోని వార్తలను చూద్దాం. తర్వాత సాక్షి, ఈనాడు చూద్దాం. వైఎస్ జగన్ గారు నిన్న పులివెందల్లో వెళ్ళి పంటలను వర్షానికి నష్టం తిన్న పంటలను పరిశీలించాడు. అది కూడా చూద్దాం. ఇంకా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు నిన్న పార్లమెంట్లో మద్యం కుంభకోణంపై విచారణ జరిపించమని కోరారు. ఆ వార్తలను కూడా చూద్దాం. అలాగే యాంకర్ శ్యామ్లా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నిన్న పంజగుట్ట పోలీసులకు విచారణకు వెళ్ళింది. అది గురించి కూడా తెలుసుకున్నాం. నిన్న విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచ్లో ఢిల్లీ ఉత్కంఠ విజయం. ఆఖరి మలుపులో తిప్పిన అశోక్ శర్మ 31 బంతుల్లో 66 పరుగులు చేసి ఢిల్లీకి విజయాన్ని సాధించాడు. అది కూడా చూద్దాం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్లో చూద్దాం. అట్లే బెట్టింగ్లు కూడా జోరుగా నడుస్తున్నాయంట యాప్ల్లో, ఈ ఐపీఎల్ మ్యాచ్లు. దాని గురించి కూడా చూద్దాం. ముఖ్యంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర లక్ష్యంగా కార్యాచరణ, నేడు రేపు కలెక్టర్ల సదస్సు అంతా డిజిటల్గానే, ఈసారి కలెక్టర్లు ప్రజెంటేషన్లకే ప్రాధాన్యము, శాఖల సుదీర్ఘ ప్రజెంటేషన్లకు స్వస్తి, ఉగాదిన ప్రారంభించనున్న పిఏ విధానంపై సోమవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు. ఉగాది నాడు 3వ కోట సిద్ధమవుతున్న నామినేట్ పదవులు జాబితా కొన్ని వ్యవసాయ కమిటీలకే పరిమితము. 50 నుంచి 60 ఏఎంసీల జాబితాకు తుది కసరత్తు. త్వరలో 60 కీలక కార్పొరేషన్లు, 21 ఆలయ కమిటీల నియామకాలు. మహానాడు కల్లా అన్ని పదవులు భర్తీ. టీడీపీ నుంచి భారీగా ఆశావాహులు. అధిష్టానానికి 60,000 పైగా దరఖాస్తులు. మరిన్ని పోస్టులు అడుగుతున్న జనసేన, బీజేపీ. దీంతో కసరత్తు, భర్తీ ప్రక్రియ జాప్యము. చూడండి, ఈ నామినేట్ పదవుల కోసం టీడీపీ నుంచి 60,000 మంది దరఖాస్తులు చేసుకున్నారంట. దీంతోపాటు జనసేన, బీజేపీ కూడా మాకు కావాలని వాళ్ళు ఒక సైడ్ అడుగుతున్నారంట. మహానాడు లోపల మొత్తం ఈ నామినేట్ పోస్టులన్నీ భర్తీ చేసేట్టుగా చంద్రబాబు నాయుడు గారు కసరత్తు చేస్తున్నారు. ఈ PA4 అస్త్రం, పేదలకు సంపన్నులకు వారధిగా కార్యక్రమ రూపకల్పన, అట్టడుగున్న వారికి చేయూత ఇచ్చే వేదిక, ఎన్ఆర్ఐలతో సహా ఎవరైనా స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు. రాష్ట్రంలో పూర్తిగా పేదరిక నిర్మూలన కార్యక్రమం లక్ష్యము. దాతలకు మార్గదర్శిగా లబ్ధిదారులకు బంగారు కుటుంబంగా నామకరణము. మొదటి విడతలో 20 లక్షల కుటుంబాలకు లబ్ధి. సమీక్షలో సీఎం. ఉగాదికి అమరావతిలో ప్రారంభము. ఇది PA. ఇంకొకటి చూస్తే బహుళార్థక సాధకంగా బనకచర్ల ఆదాయార్జన ప్రాజెక్టుగా రూపుదిద్దాలి సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి వరదాయని కావాలి. జూన్ 12 కల్లా టెండర్లు ఖరారు చేయాలి. జలహారతి పేరుతో SPA ఏర్పాటు. అధికారులకు చంద్రబాబు ఆదేశము. ఈ ప్రాజెక్టుతో వేటా 12,294 కోట్ల రాబడి అంచనా. అది. ఇంకా బెట్టింగ్ రాజ్యాలు. రాష్ట్రంలో జోరుగా పంద్యాల నిర్వహణ. గత ప్రభుత్వంలో ముఖ్య నేతల సన్నిహితులు ఒకరు, ప్రస్తుతం రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉన్న 2 నాయకులు, గోదావరి జిల్లాలకు చెందిన మరో నేత, 4గురికి ప్రత్యేక బంధము. పూర్వాశ్రమంలో ఉన్న పరిచయాలతో పాటు బెట్టింగ్ బంధము వీరిని మళ్ళీ కలిపింది. ఈ ముఖ్య నేత సన్నిహితుడు నిర్వహిస్తున్న బెట్టింగ్కు ఈ 3 నేతలు కొమ్ము కాస్తున్నారు. ఇటీవల జరిగిన ఛాంపియన్ ట్రోఫీ సందర్భంగా ఈ ముఖ్య నేత సన్నిహితులు కర్ణాటక చెందిన ముఠాలు రంగంలోకి దింపారు. చూడండి, ఈ బెట్టింగ్ రాజ్యాలు తూర్పుగోదావరి జిల్లాలో నడుస్తున్నాయంట. అసలు సూత్రధారి గత ప్రభుత్వంలో ముఖ్య నేత సన్నిహితుడంట. చూడండి, ఈ 2 రాష్ట్ర స్థాయి నేతలు కేసులు అరెస్ట్ కాకుండా ఒత్తిళ్లు. ఐపీఎల్లో మరింత జోరుగా బెట్టింగులు. చూడండి, బెట్టింగులు ఇంకా అది చిచ్చలిడిపోతున్నాయి. ఈ ఐపీఎల్ మ్యాచ్ వచ్చింది కదా, ఇంకా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఈ బెట్టింగులు రాజ్యం నడుస్తుంది. ఇలా చూస్తే
కొలువు కష్టాలు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన వారికి ఇక్కడ ఉద్యోగాలు రావడం కష్టంగా మారిన వైనము. ఐటీ సంబంధిత రంగాల్లో కాస్తంత మెరుగు. మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్లో కష్టమే. ఉద్యోగం వచ్చిన జీతం తక్కువని ఆవేదన. అది చూడండి, కొలువులు ఉన్నాయి కానీ వారే డాలర్ల లెక్కలో జీతాలు ఆశిస్తున్నారు. హెచ్ఆర్ఐ మేనేజర్లు చూడండి, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళకు ఇక్కడ కొలువులు చిక్కట్లేదంట. ఎందుకంటే కొలువులు ఉన్నాయి కానీ జీతాలు తక్కువ. అదే ఆలోచిస్తున్నారు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు. ఆర్థిక మంద్యం కారణంగా అమెరికాలో కొలువుల కోతలో 2 ఏళ్లుగా కుదేలవుతున్న మనోళ్లకు ట్రంప్ రాకతో మరింత గడ్డు పరిస్థితి ఎదురవుతున్నాయి. అక్కడ అంటే ఏ క్షణంలో ఉద్యోగం పోతుందో తెలియక అలాగని ధైర్యం చేసే భారత్కు రాలేక అక్కడే సరిదిద్దుకున్న వారు కొందరు ధైర్యం చేసి ఇక్కడికి వచ్చి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావట్లేదని వాపోతున్నారు. అది అమెరికా నుంచి వచ్చిన వాళ్ళ కష్టం. నెక్స్ట్, బెట్టింగ్ యాప్స్ కేసులో శ్యామలాకు ప్రశ్నలు. 4 గంటల పాటు విచారించిన పోలీసులు విదేశాలకు ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి. యాప్ నిర్వాహకులకు త్వరలో నోటీసులు. షారుఖ్, సచిన్, కోహ్లీ పైన కేసు పెట్టాలని హైదరాబాద్ గ్రీన్స్ అధ్యక్షుడు ఫిరాదు. అది నిన్న బెట్టింగ్ యాప్ కేసులో శ్యామలాకు ప్రశ్నల వర్షం కురిపించారు. అది మద్యం స్కామ్పై దర్యాప్తు చేయించండి. లోక్సభలో టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే పెద్దదని వ్యాఖ్య. అది కాకానపై కేసు. 250 కోట్ల క్వార్జ్ దోపిడీలో ఆయనతో పాటు 7గురిపై ఎఫ్ఐఆర్. 2 అరెస్టు, 14 రోజులు రిమాండు. ఏపూరుగా మాజీ మంత్రి అరెస్ట్ చేసే ఛాన్సు. అది వైసీపీ హయాంలో కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు ఆయన, మొత్తం జిల్లా అంతా నాదే అని మొత్తం చేశాడు. గీనింగ్స్ అన్నీ దోసుకున్నాడు. ఇప్పుడు ఆయన పాపం పండింది, అరెస్టు దగ్గరికి వచ్చాడు. అది జస్టిస్ వర్మ ఇచ్చిన తీర్పులన్నీ తిరగదోడాల్సిందే. ఈడీ, సిబిఐతో దర్యాప్తు జరిపించాలి. ఇది ఏమిటంటే ఢిల్లీ హైకోర్టులో జస్టిస్ వర్మ ఆయన ఇంట్లో డబ్బులు కట్టలు జిక్కినాయి కదా, దాన్ని ఏం చేయాల్సిందంటే అతను ఇచ్చిన తీర్పులన్నీ మళ్ళీ తిరగదోరాల్సిందే, ఈడీ, సిబిఐతో దర్యాప్తు జరిపించాల్సిందేనని అంటున్నారు. ఎందుకంటే డబ్బులు తీసుకొని ఏమన్నా న్యాయస్థానం చెప్పాడా అనేది అతను దానికి చేశారు. బిల్లు, సినిమా టికెట్ ఉంటే పార్కింగ్ ఫీజు లేదు. అర్ధగంటలో పైతే ఎవరికైనా ఉచితమే. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్లపై మున్సిపల్ శాఖ ఉత్తర్వులు. బిల్లు, సినిమా టికెట్ ఉంటే పార్కింగ్ ఫీజు లేదంట. ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం లోకేష్ సమక్షంలో జార్జియా నేషనల్ యూనివర్సిటీతో ఒప్పందము. అది శ్రీవారి ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక కమిటీ. 5258.68 కోట్ల అంచనాలతో టీటీడీ వార్షిక బడ్జెట్టు. టీటీడీలో ఉద్యోగులంతా హిందువులై ఉండాలి. కొండ అంచు భూమి ఇంకా దేవస్థానం పరిధిలోకే. పాత ఆగమ సలహా మండలి రద్దు. టీటీడీ తీర్మానాలు. అది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే ఉద్యోగస్తులంతా హిందువులై ఉండాలి, ఏరే మతస్థులకు ఉండకూడదని నిన్న తీర్మానం చేశారు. ఏరే ఉద్యోగస్తులు ఉంటే ఏరే డిపార్ట్మెంట్లకు, ఇంకో డిపార్ట్మెంట్లకు పంపిస్తారు. బోరుగడ్డపై కోర్టు ధిక్కారణ కేసు. తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ సమర్పణ వ్యవహారంలో హైకోర్టు తీవ్ర ఆగ్రహం. కళ్ళు మూసుకుంటే బెయిల్ పొడిగించాలని ఎన్నిసార్లైనా కోరతారు. ఈ నెల 11న ఎందుకు లొంగిపోలేదు? బోరుగడ్డ అనిల్పై న్యాయస్థానం మండిపాటు. ప్రాథమిక దర్యాప్తు వివరాలు కోర్టు ముందు ఉంచాలని పోలీసులకు ఆదేశము. చూడండి, బోరుగడ్డపై కోర్టు ధిక్కారణ కేసు అంట. తప్పుడు మెడికల్ సర్టిఫికేట్లు సమర్పించిన బోరుగడ్డ అనిల్కి తప్పుడు ఇచ్చారంట. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం. తెలంగాణ చూసి సాక్షి, తర్వాత ఈనాడు చూద్దాం. ఎంఎంటీఎస్లో అత్యాచార యత్నం. ఒంటరి యువతపై దుండగడి దాష్టికం. భయంతో రైలు నుంచి దూకిన యువతి. గాంధీ ఆసుపత్రికి తరలించిన రైల్వే సిబ్బంది. బండి సంజయ్ సొరవతో యశోద ఆసుపత్రికి పరారులో నిందితుడు. అతడు ఫోటో గుర్తింపు. చూడండి, ఎంఎంటీఎస్లో అత్యాచార యత్నం చేశాడంట ఎదవ. అట్లాంటి నా కొడుకుని ఏం చేయాలో మీరే ఆలోచించండి. ఆ ఆడబిడ్డలు
ట్రైన్లో పోతూ ఉంటే ఇట్లాంటి బేమార్సి నా కొడుకులు ఆ బిడ్డ మీద చేస్తే ఆయన రైలు దూకేసిందంట. దూకితే రైల్వే వాళ్ళు గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారంట. తర్వాత బండి సంజయ్ చొరవతో మన బీజేపీ హోంశాఖ సహాయ మంత్రి కేంద్రం ఆయన యశోద ఆసుపత్రికి తరలించమన్నాడంట. అట్లాంటి మంచి మనసున్నవారు బండి సంజయ్ గారు. చూడండి, ఇంకా చూస్తే నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలోకి వెళ్ళారు. అక్కడ మంత్రివర్గ విస్తరణ ఓకే అయినట్టుంది. ఎవరికి అవకాశాలు వస్తాయనేది ఇప్పుడు చాలామంది చూస్తున్నారు. వారంలో విస్తరణ, రాష్ట్ర మంత్రివర్గంలోకి 4 అవకాశము. రేసులో సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వివేక్, వాకిటి శ్రీహరి. పలువురు శాఖల్లోనూ భారీగా మార్పులు. ఏఐసీ పెద్దలతో రేవంత్, భట్టి, మహేష్, ఉత్తమ్ భేటీ. ఖార్గే, రాహుల్, వేణుగోపాల్తో 2 గంటల పాటు చర్చలు. కేబినెట్పై ఇదే చివరి భేటీ అంటున్న మహేష్ కుమార్. లంబాడల నుంచి ఒకరికి డిప్యూటీ స్పీకర్ అవకాశము. అది చూడండి, తెలంగాణలో ఈ మంత్రివర్గ విస్తరణ గురించి 11 నెలల నుంచి నడుస్తూనే ఉంది. ఇదే ఫైనల్ అని ఈసారి ఎవరికి ఏమి వస్తుందనేది తెలియాల్సి ఉంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు కొలికి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నెలాఖరులోగా మంత్రివర్గ కూర్పు పూర్తయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సోమవారం ఢిల్లీలోని ఏఐసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సాయంత్రం 6:30 గంటలకు మహేష్ కుమార్ గౌడ్ ఏసీ కార్యాలయానికి వెళ్ళగా 7 గంటల సమయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఒకేసారి అక్కడికి చేరుకున్నారు. ఉత్తమ్ ఆలస్యంగా వెళ్ళి అందరికంటే ముందు బయటకు వచ్చేశారు. 2 గంటల పైగా జరిగిన ఈ సమావేశంలో ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. అది ఎన్నికల ముందు పార్టీలు చేరిన కొంతమంది కీలక నేతలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే అంశంపై సమావేశంలో కీలకంగా చర్చించినట్లు తెలిసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిలకు అవకాశం ఇవ్వాలనే అంశంపై చర్చ జరిగినట్లు సమాచారము. మహబూబ్నగర్ జిల్లా నుంచి ముదిరాజ్ సామాజిక ఆయనకు కూడా అవకాశం వచ్చేట్టుగా ఉంది. ఇంకా చూస్తే కేసీఆర్ శాసనసభ్యత్వం రద్దుపై దృష్టి పెడతాము, మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాతలు ఆదుకుంటాము. గజ్వేల్ కాంగ్రెస్ నేతలతో సీఎం కేసీఆర్ను బర్తరఫ్ చేయాలి. సిద్దిపేట నుంచి రాజ్భవన్కు పాదయాత్రగా నేతలు. రేవంత్తో పాటు గవర్నర్కు వినతిపత్రాలు అందజేత. అది ఇంకా చూస్తే స్పీకర్ తేల్చాకే అప్పటిదాకా న్యాయస్థానం జోక్యం కుదరదు, అందుకు అనుగుణంగా అనేక తీర్మానాలు ఉన్నాయి. అనర్హత కేసులో చట్టాన్ని పాటిస్తున్న స్పీకర్ పిటిషన్లు దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు. స్పీకర్ ఆశ్రమించిన వెంటనే కోర్టుకెక్కారు. వారి స్పెషల్ లీవ్ పిటిషన్లు కొట్టేయండి. అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్ దాఖలు. అనర్హత పిటిషన్పై నేడు సుప్రీం విచారణ. సో బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్ చేరిన 10 మంది ఎమ్మెల్యేలది హైదరాబాదు స్పీకర్ నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోలేదన్న వాదన సరైనది కాదని, అనర్హత పిటిషన్లపై చట్టంలో పేర్కొన్న పద్ధతిని ఆయన అనుసరిస్తున్నారని శాసనసభ కార్యదర్శి సుప్రీంకోర్టుకు నివేదించారు. ఈ మేరకు సోమవారం సర్వోన్నత న్యాయస్థానం కౌంటరు అప్డేట్ దాఖలు చేశారు. ఈ విషయంలో దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్లలో పసలేదని వాటిని తిరస్కరించాలని అభ్యర్థించారు. చూడండి, న్యాయవాది దారుణ హత్యంట, ప్రియురాలు చిరునామా చెప్పడం లేదని ఘాతుకము, అందరూ చూస్తుండగానే కత్తితో దాడి చేసిన నిందితుడు. హైదరాబాదులోని ఐఏఎస్ సదన్లో ఘటన. మృతుడు ఇజ్రాయెల్ మహేశ్వరం కాంగ్రెస్ నేత. మిస్ వరల్డ్ పోటీలు మేలో అంట. 10న గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభం, 31న ఫినాలే. అధికార షెడ్యూల్ విడుదల. 150 దేశాల నుంచి పోటీదారులు. అది భూముల విలువ పెరుగుతాయి, భూభారతి అమల్లోకి వచ్చాక పెంచుతాము. సాదా బైనామాల కొత్త దరఖాస్తులు తీసుకోము. ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పొడిగింపు ఉండదు.
విలేకరుల ఇష్టిగోష్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇదేనండి. ఇక్కడ ఏం రాశారంటే, జస్టిస్ వర్మ ఇచ్చిన తీర్పులన్నీ తిరగదోడాల్సిందే, ఈడీ సిబిఐతో దర్యాప్తు జరిపించాలి. అది జస్టిస్ వర్మ ఇంట్లో ఈ డబ్బులు కట్టలు చిక్కినాయి కదా, ఆ డబ్బుల మీద అతనిచ్చిన తీర్పులను కూడా తిరగదారాలే అని ఈ అలహాబాద్ హైకోర్టు అసోసియేషన్ తీర్మానం చేసింది. కాబట్టి ఈడీతో కానీ సిబిఐతో కానీ విచారణ జరిపించాలని వాళ్ళు కోరుతున్నారు. ఇది ఆంధ్రజ్యోతి తెలంగాణ అండి. ఇప్పుడు సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసినాక మళ్ళీ ఈనాడు చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్లో నిన్న వైఎస్ జగన్ గారు మన పంట వర్ష ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించాడు. దాని గురించి రాశారు. ఏం చూద్దాం దాన్ని. ఫస్ట్, బీమా ఎగ్గొట్టావు, పరిహారం కట్టుబాబు, రైతులకు ప్రభుత్వమే పూర్తి స్థాయిలో పరిహారం అందించాలి. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండు. వైఎస్ఆర్ అనంతపురం జిల్లాలో 4,000 ఎకరాల్లో అరటి తోటల నేలమట్టం. మళ్ళీ మన ప్రభుత్వం రాగానే నెల రోజుల్లో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా. చంద్రబాబు సర్కార్ వచ్చాక ఉచిత పంటల బీమాకు మంగళం. ఇప్పటికే ఒక ఏడాదికి 26,000 పెట్టుబడి సాయం ఎగరామం. ధాన్యం, మిర్చి, పెసలు, శనగలు, మినుములు, కందులు ఏ పంటకు ఇవాళ గిట్టుబాటు ధర లేదు. వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలంలో దెబ్బతిన్న అరటి తోటను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్. అది అక్కడ రైతుల దగ్గరికి ధైర్యం చెప్పాడంట. మళ్ళా 3 ఏళ్ళు ఉంటే మన ప్రభుత్వం వచ్చేస్తుంది, కళ్ళు మూసుకోండి, మనం వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ ఇచ్చేస్తాము అని నిన్న వాళ్ళకు ధైర్యం చెప్తున్నాడు వైఎస్ జగన్ గారు. ఐపీఎల్లో బెట్టింగ్ జోరు. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లోనూ వివిధ యాప్ల ద్వారా నిర్వహణ. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే బుకీలతో పని లేకుండా పందెలు. వ్యాపారులు, ఉద్యోగులతో పాటు విద్యార్థులు కూడా ఈ ఉచ్చులో. 357 బెట్టింగ్ వెబ్సైట్లను బ్లాక్ చేసిన డీజీఐ. మరో 700 యాప్లపై నిఘా. వీటికి చెందిన 2,400 బ్యాంకు ఖాతాల్లో 126 కోట్ల ఫీజు. సీజన్ ముగిసేలోపు 1,00,000 కోట్ల చేతులు మారే అవకాశము. అది కూడా నిన్న విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్లో లక్నోపై వికెట్ తేడాతో ఢిల్లీ విజయం. అది ఇంకా విపత్తును మించిన ప్రభుత్వ నిర్లక్ష్యం. వరుస వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు సీజన్ ముగుస్తున్న అందని పంట పరిహారము, కరువు సహాయము, ఇన్పుట్ సబ్సిడీ, కరువు సహాయము కలిసి చెల్లించాల్సింది 838 కోట్లు. చెల్లించిన ఇన్పుట్ సబ్సిడీ 285 కోట్లే. రైతులకు ఇస్తామన్న 26,000 సహాయం ఊసేయలేదు. వ్యాపారులు, దళారుల చేతిలో దగా పడుతున్న అన్నదాతలను ఆదుకోవాలన్న ఆలోచన లేదు. అది నిన్న అది మన వైఎస్ జగన్ గారు పులివెందల్లోని లింగాల మండలం అక్కడంతా తిరిగి రైతులకు మేము భరోసా ఉంటాను అని చెప్పాడు. డ్రగ్స్పై డర్టీ ప్రచారము. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో డ్రగ్స్ దందా అంటూ గగ్గోలు. ఎన్నికల్లో ప్రజలను తప్పుదారు పట్టించేలా బాబు కూటమి ప్రచారం. అదంతా విష ప్రచారమేనే తేల్చిన కేంద్ర హోంశాఖ. అది రాశారండి. ఇంకా చూస్తే పంటల గిట్టుబాటు ధరల కోసం నల్లమడ్డ రైతు సంఘ ఆధ్వర్యంలో బాపట్ల కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న రైతులు. కోనసీమ జిల్లా అమలాపురంలో నిరసన తెలుపుతున్న రైతులు. అదనపు విద్యుత్ ఛార్జీలు వసూలు చేయడాన్ని నిరోధిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిరసన తెలుపుతున్న రైతులు. కోకో గింజలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏలూరు కలెక్టరేట్ ధర్నా వద్ద చేస్తున్న కోకో రైతులు. ఇది ఇప్పుడు ఈనాడు చూద్దామండి. ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. చూసిన తర్వాత చూద్దాం. నిన్న పార్లమెంటులో మద్యం పాలసీ ఢిల్లీ కంటే మించింది
ఆంధ్రప్రదేశ్లో నడిచింది. దీని మీద దర్యాప్తు జరిపించండి, ఈడీ దర్యాప్తు జరిపించాలని లోక్సభలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ అండి. అది చూద్దాం. 4,000 కోట్లు దేశం దాటించేశారు. 2,000 కోట్లను దుబాయ్కి తరలించిన సునీల్ రెడ్డి. ఏపీతో పోలిస్తే ఢిల్లీ మద్యం స్కాము నీటి బుట్టంతే. 5 ఏళ్లలో 18,000 కోట్లు దుర్వినియోగము. ఆంధ్రప్రదేశ్ మద్య కుంభకోణంపై ఈడీ దర్యాప్తు జరిపించాలి. లోకసభలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత శ్రీకృష్ణదేవరాయలు డిమాండు. చూడండి, 4,000 కోట్లు అంట దేశం దాటించేశారంట. 2,000 కోట్లు దుబాయ్కు తరలించారంట సునీల్ రెడ్డి. చూడండి, మరి ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వం మద్యం వ్యాపారంలో ఢిల్లీని మించిన కుంభకోణం జరిగిందని తెలుగుదేశం పార్లమెంటు పార్టీ నేత లావ్ శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. ఏపీ కుంభకోణంతో పోలిస్తే ఢిల్లీ స్కామ్ నీటి బొట్టు అంతే అని వ్యాఖ్యానించారు. 5 ఏళ్ల రాష్ట్రంలో 99,000 కోట్ల మద్యం వ్యాపారం జరిగితే అందులో 18,000 కోట్లు దుర్వినియోగం అయ్యాయని పేర్కొన్నారు. ఇవే కాకుండా మరో 4,000 కోట్లు బినామీల పేరు మీద దుబాయ్, ఆఫ్రికాలకు తరలించినట్లు ఆరోపించారు. ఇందులో హైదరాబాద్కు చెందిన ఓ మౌలిక వసతుల కంపెనీ పేరుతో సునీల్ రెడ్డి అనే వ్యక్తి 2,000 కోట్లు దుబాయ్కి తరలించారని ధ్వజమెత్తారు. ఈ లావాదేవీలపై ఈడీ దర్యాప్తు జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన సోమవారం లోక్సభలో ఫైనాన్స్ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడారు. అది బాహుబలి, పుష్పాన్ని మించిన వసూళ్లు. బాహుబలి, త్రిబుల్-ఆర్, పుష్ప సినిమాలు 1,700 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు వసూలు చేశాయి. ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్లలో మద్యం పేరిట ఇంతకు మించి వసూలు జరిగాయి. ఈ కుంభకోణం పరిమాణం పార్లమెంట్లోనూ కనిపించాయి. చూడండి, ఇది మద్యం కుంభకోణము ఢిల్లీ కంటే మించిన కుంభకోణము ఆంధ్రప్రదేశ్లో జరిగింది. దీని మీద దర్యాప్తు జరిపించండి అని టీడీపీ పార్లమెంటు నాయకుడు శ్రీకృష్ణదేవరాయలు ఆయన డిమాండ్ చేశారండి. శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు. అది ఇంకొకటి చూస్తే, గొంతు ఎండనీయవద్దు, పట్టణాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 39 కోట్లు, గ్రామాల్లో 35 కోట్లతో 12,158 నీటి తొట్టెల నిర్మాణము. రద్దీ ప్రాంతంలో మంచినీరు, మజ్జిగ పంపిణీ చేయాలి. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశము. చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఆదేశం చేశారు. ఏమని? పట్టణాలు వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారానికి 39 కోట్లు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఎండల తీవ్రతపై ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి వడదెబ్బ మరణాలను నివారించాలని అన్నారు. రద్దీ ప్రాంతంలో ప్రజలకు తాగునీరు, మజ్జిగ పంపిణీ చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య కనిపించకుండా ఇప్పుడు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఏసీబీ కార్యాచరణ ప్రణాళికపై పురపాలక, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖల విపత్తుల యాజమాన్య సంస్థ అధికారులతో సచివాలయంలో సీఎం సోమవారం సమీక్ష నిర్వహించారు. చూడండి, ఏసీబీలో కానీ ఎక్కడా కానీ నీటి సమస్య లేకుండా చేయాలండి. తాగునీరు, మజ్జిగ, రద్దీ ప్రాంతంలో తాగునీరు, మజ్జిగ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అధికారులకు చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. పాఠశాలలో విద్యార్థులకు వేసవిలో తాగునీరు అందుబాటులో ఉంచాలి. వాటర్ బిల్ విధానాన్ని విధంగా అమలు చేయాలి. అడవుల్లో అగ్ని ప్రమాదాలు, కారశిక్షలపై అప్రమత్తంగా ఉండాలి. అది అక్కడ చూస్తే, సాధారణ భక్తులకు ఉన్నత ప్రమాణాలతో వసతి. 772 కోట్లతో 6,282 గదుల పునర్నిర్మాణము, మరమ్మతులు. బ్రేక్ దర్శనం ఉదయం 5:30 మార్పుపై అధ్యయనము. తిరుపతి, తిరుమల దేవస్థానం పాలక మండలి భేటీలో నిర్ణయాలు. 5,258.68 కోట్ల బడ్జెట్ ఆమోదము. అది నిన్న తిరుమల తిరుపతి బడ్జెట్కు ఆమోదం తెలిపారండి. 5,258.6.8 కోట్ల బడ్జెట్కు ఆమోదము తెలిపారు. 20,000 స్టార్ట్లు, 1,00,000 మందికి ఉపాధి. వచ్చే 5 ఏళ్లలో ప్రభుత్వ లక్ష్యం ఇదే. అది మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు పెడుతున్న జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు.
ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ యూనివర్సిటీ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందము. 1,400 కోట్ల పెట్టుబడి పెట్టనున్న జేఎన్యు మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పందము. అది లోకేష్ గారు ఉత్తరాంధ్రలో ఒక అంతర్జాతీయ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ విశ్వవిద్యాలయ ఏర్పాటుకు జార్జియన్ నేషనల్ యూనివర్సిటీతో ప్రభుత్వము ఒప్పందం కుదుర్చుకునింది. చూడండి, 1,300 కోట్లతో ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ యూనివర్సిటీ పెడుతుందంట నాణ్యమైన విద్య కోసం. అది నిన్న లోకేష్ గారు సూచించారు. కత్తితోనే విడుదల రజని దాడులు చేయించారు. శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ తెలుగుదేశం సానుభూతి పరులది. వారికి రజనీకి మధ్య రాజకీయ శత్రుత్వము. మైనింగ్ రాయల్టీని ఎగేసినట్లు నివేదికలు ఇవ్వాలని సర్వే బృందంపై ఒత్తిడి. 10.5 కోట్లు ఎగేసినట్లు ఆస్ట్రియా నివేదిక. విజిలెన్స్కు వాంగ్మూలం ఇచ్చిన నాటి ఆర్వీఓ జాషువా. చూడండి, మళ్ళా విడుదల రజని డబ్బులు వసూలు చేసుకొని కూడా నా మీద కక్ష సాధింపు, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు అని 100 కోట్లు తినేసింది. మళ్ళా సిగ్గు లేకుండా ఏదేదో మాట్లాడుతుంది. 100 కోట్లు తెలుగుదేశం వాళ్ళు కూడా 100 కోట్లు ఏమో తినేసినట్టు వస్తూ ఉంటే 2 కోట్ల మీద కేసు పెడుతున్నారు. వీళ్ళు అట్లే ఉన్నారు. కూటమి ప్రభుత్వం కూడా ఎవరి మీద సరిగా యాక్షన్ తీసుకోదు. వేల కోట్లు తిన్నారని పేపర్లో రాపిస్తారు, అన్నీ చూస్తారు, తుస్సమని కేసు ఉండదు, ఏముండదు, వదిలేసుకుంటారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎన్నో ఆక్రమించుకున్నాడు, ఇది అది అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు అయితే నోరెత్తట్లేదు, చంద్రబాబు నాయుడు నోరెత్తట్లేదు. అందరూ తిన్నారని చెప్తారు, వాళ్ళ మీద ఏమి యాక్షన్లు ఉండవు. అది కూటమి ప్రభుత్వం కూడా అలాగే దేనికి పనికి రాకుండా పోతుంది. అమరావతితో పాటు రాజధాని గ్రామాల అభివృద్ధి. సమావేశానికి హాజరైన రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, వేదికపై సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, అధికారులు. ప్రతి గ్రామంలో సభ పెట్టి అవసరాలు తెలుసుకోవాలి. మౌలిక వసతుల కల్పనపై ప్రతి ఊరికి ప్రత్యేక డిపిఆర్. రాజధాని గ్రామాల అభివృద్ధి సమావేశంలో రైతులు డిమాండు. అమరావతి నిర్మాణానికి సమాంతరంగా రాజధాని గ్రామాలను అభివృద్ధి చేయాలని రైతులు ముఖకంఠంతో ప్రభుత్వాన్ని కోరారు. రాజధాని పరిధిలో ప్రతి గ్రామంలోనూ సిఆర్డీఏ అధికారులు గ్రామ సభలు ఏర్పాటు చేసి మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా సవిర ప్రాజెక్టు నివేదిక తయారు చేయాలని సూచించారు. రాజధాని నిర్మాణం పూర్తయ్యే 3 ఏళ్లలో గ్రామంలో అన్ని రకాల వసతులు కల్పించాలని వినిపించారు. చూడండి, రాజధానితో పాటు రాజధానిలో ఉండే గ్రామాలను కూడా డెవలప్మెంట్ చేయమని చెప్పి అక్కడ ఉండే రైతులు అందరూ కూడా చేస్తున్నారు. అది ఇంకా చూస్తే మనం వచ్చాక ఏ డిఎస్తో నీకు సెల్యూట్ కొట్టిస్తా పో. నిందితుడు పవన్ కుమార్కు జగన్ అభయం ఇస్తున్నాడు. ఏమని, మనం 3 ఏళ్ల తర్వాత మన అధికారంలోకి రాగానే నీకే సెల్యూట్ కొట్టిస్తా పో అని పవన్ కుమార్కు జగన్ గారు సలహా ఇస్తున్నాడు. అదేనండి, ఇది ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పేపర్లోని వార్తలను చూసినా, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.